దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం. సీతానవమిని వ్రతం చేయడం వలన వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. వైశాఖ శుద్ధ నవమి మే 16వ తారీఖు రోజున ఈ వ్రతం ఆచరిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆమె ఆనందం శ్రేయస్సును పొందుతారు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. వివాహిత స్త్రీలు అందరూ ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదమని చెబుతున్నారు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే, జీవితంలో శ్రేయస్సు సాధించాలని అనుకుంటే ఖచ్చితంగా సీతానవమి వ్రతాన్ని ఆచరించాలని ఒకానొక సమయంలో శివుడు పార్వతీదేవికి చెప్పాడని శివపురాణంలో ఋషి పుంగవులు పేర్కొన్నారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్లపక్షం 9వ రోజున సీతానవమి ఉపవాస దీక్ష చేపడతారు. సీతాదేవి ఈ రోజున జన్మించింది. సీతానవమి రోజున సీతామాతను పూజించడం వలన జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం సీతానవమి మే 16వ రోజున వస్తుంది. ఈ రోజుకు సంబంధించిన వ్రత కథను చదవడం లేదా వినడం ద్వారా మంచి జరుగుతుందని, పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. సీతానవమి పురాణ కథ. పురాణాల ప్రకారం మార్వార్ ప్రాంతంలో దేవదత్ అనే బ్రాహ్మణుడు నివసించాడు. అతని భార్య శోభన చాలా అందంగా ఉండేది. ఒకవైపు బ్రహ్మదేవదత్ పూజలు చేస్తూ పుణ్యకార్యాల్లో మునిగిపోతూ ఉంటే, మరోవైపు అతని భార్య శోభన మాత్రం ప్రపంచంలోనే తానే అందగత్తెనని భావించేది. బ్రాహ్మణుని భార్య తన అందం గురించి గర్విస్తూ ఇతరులను తరచుగా తప్పుగా ప్రవర్తించేది. ఇతరులను తనకంటే తక్కువగా నీచంగా చూసేది. ఒకరోజు శోభన కంటే చాలా అందంగా ఉన్న కొంతమంది అమ్మాయిలు గ్రామానికి వచ్చారు. ఆమెకు ఇది ఇష్టం లేదు. కోపం, అసూయతో ఆమె గ్రామం మొత్తాన్ని తగలబెట్టింది. దీని తర్వాత కాలక్రమంలో ఆ బ్రాహ్మణి కూడా మరణించింది. తర్వాతి జన్మలో ఆమె చండాలిగా జన్మ ఎత్తింది. ఆమె జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభించింది. ఆమె ఎప్పుడూ అవమానాల్ని పొందుతూ ఉండేది. అయితే ఈ జన్మలో ఆమె సీతాదేవికి గొప్ప భక్తురాలు. ఒకరోజు సీతామాత విగ్రహం ముందు చండాలి తన కష్టాలని చెప్పుకుంది. అప్పుడు చండాలికి సీతామాత అనుగ్రహం వలన తన పూర్వజన్మ జ్ఞప్తికి వచ్చింది. చండాలి చాలా బాధపడి పశ్చాత్తాపపడి వైశాఖ మాసం నవమి రోజున ఉపవాసం చేసి పూజ చేసింది. సీతాదేవి భక్తికి సంతసించి క్రమంగా పాపాలు అన్నీ పోగొట్టుకుంది. అప్పటి నుంచి సీతానవమి రోజున సీతాదేవిని పూజించడం మొదలుపెట్టారు. సీతానవమి ఉపవాసం వలన కలిగే ప్రయోజనాలు. సీతానవమిని వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆనందం శ్రేయస్సును కూడా పొందుతారు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. వివాహిత స్త్రీలందరికీ ఈ ఉపవాసం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే, జీవితంలో శ్రేయస్సు సాధించాలని అనుకుంటే ఖచ్చితంగా సీతానవమి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తున్నారు.